నంద్యాలలో వైసీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సీపై అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నేతలు ఇటువంటి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలకు ముందుండి వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకు వాళ్ళు జీర్ణించుకోలేక ఈ రోజు ఈ విధమైన పనులు చేసుకొని అన్నింటికి అంటే డిఎస్సి నోటిఫికేషన్ పై లోకేష్ బాబు రాజీనామా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే అలాంటి ఉద్దేశాలు ఉంటాయి. ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది ఇళ్లలో వచ్చాయి, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, తెగ్గా వచ్చారో మీరే పోయి పరిశీలించండి. అంతేగాని ఈ రోజు రాజీనామా చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఈ రోజు ప్రభుత్వం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి ఈ రోజు లెక్కేసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు మన ఏపీ మన ఆంధ్రప్రదేశ్ కే రాజధాని లేదని రాజధాని లేదని విమర్శించిన వాళ్ళందరూ ముక్కును నోటు వేసుకున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత. అలాంటిది ఈ రోజు అమరావతి తయారవుతుంది. అమరావతి తర్వాత రాయలసీమలో కూడా అన్ని విధాలుగా ఈరోజు గత ప్రభుత్వంలో కూడా మన అనంతపురం జిల్లా కియా కారు రావడం జరిగింది. ఇప్పుడు మన ఓరుగల్ విమానాశ్రయం దగ్గర పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కళ్ళతో. చూసి కూడా మాట్లాడడం ఎందుకు? పోయిన 5 సంవత్సరాలు ఎక్కడైనా రోడ్లు వేశారా? 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఎక్కడ రోడ్లు వేసిన పాపమే లేదు. ఈరోజు మన నంద్యాల ఎత్తుకుందాం. పెద్ద ఆయన ఫరూక్ గారు గెలిచిన నుంచి మంత్రి అయిన తర్వాత ఎన్ని రోడ్లు వచ్చాయి, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది చూసుకోండి. మీరు 5 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ చేసినా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ ఈ రోజు మీరు ఎవరికో కొందరికి రాలేదని అబద్ధపు ప్రచారం చేస్తూ మీరు చేస్తున్న ధర్నాలో ఏ ఒక్క విద్యార్థి కానీ తర్వాత డిగ్రీ చదువుకునే వాళ్ళు ఉన్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎవరినో పేటీఎం తీసుకోవాలని తీసుకొచ్చి వాళ్ళతో మీరు ధర్నా చేపించి లోకేష్ గారు రాజీనామా చేయమంటున్నారు. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు లోకేష్ గారిదే. ఎందుకంటే మరీ ముఖ్యంగా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, యువతకు ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలా అనే దృఢ నిశ్చయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ విదేశాలకు పోతూ ఎంతో కష్టపడి కూడా ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా మీ ప్రభుత్వంలో అమర్ రాజా అనే మంచి పెద్ద ఫ్యాక్టరీని దాదాపుగా ఎంతో నీతి నిజాయితీలు చేస్తున్నటువంటి వారిని కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళగొట్టి మిగతా ఇతర రాష్ట్రాలు కూడా పంపించిన ఘనత మీకే ఉంది. అదేవిధంగా గూగుల్లో మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బయటకు పంపించారు. ఈ రోజు లోకేష్ బాబు గారు ఫోన్లో మాట్లాడి ఆ గూగుల్ తీసుకొచ్చి IBM కూడా ఇక్కడ చేర్చడం కూడా జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి లోకేష్ బాబును మీరు రాజీనామా చేసే అర్హత మీకు లేదు. అసలు మీరు పరిపాలన చేయడానికి కూడా అర్హత లేని మేము తెలియజేస్తున్నాం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఇక్కడ దీక్ష చేస్తున్న వైసీపీ వాళ్ళకి అంతా చదువురాని వాళ్ళు, చేతగాని వాళ్ళు, గవర్నమెంట్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మొన్న మెరిట్ వాళ్ళకి 20,000 మా మినిస్టర్ గారు మంత్రివర్యులు ఫరూక్ సార్ గారి చేతి మీద 20,000 సుమారు 300 మందికి ఇచ్చిన ఘనత మా పార్టీదే. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడెక్కడి ఫ్యాక్టరీస్ తెచ్చి డెవలప్ ఏపీ స్టేట్ చేస్తుంటే నారా లోకేష్ గారిని విమర్శించే అర్హత మీకు లేదు. అంతా వయసు వాళ్ళు చదువురాని వాళ్ళు డబ్బులు ఇచ్చి ధర్నా చేయించుకుంటున్నారు. మీరు సిగ్గు చేయటం. మీ గవర్నమెంట్ ఇంకా 30 ఏళ్ళు కూడా రాదు. మీ గవర్నమెంట్ ఆశ ఉందేమో, మీకు 30 ఏళ్ళు రాదు అని చెప్తున్నా. ఇక్కడ చేస్తే అందరికీ నా కూడా నమస్కారం. వైసీపీ నాయకులు దీక్ష చేస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చినది. ఆ దీక్ష మీరు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు కానీ మీ పార్టీ కూడా తెలుసుకొని తెలియకుండా మీరు దీక్ష చేస్తారో తెలియదు. ఎందుకు చేస్తున్నారు మీరు దీక్ష? మన ఐటీ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మీరు దీక్షలు కట్టుకొని దీక్ష చేస్తున్నారు. ఎందుకు చేయాలి రాజీనామా? అంటే రాష్ట్రాన్ని బాగుపరుస్తారనే ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన ఘనత లోకేష్ బాబు గారికి కదా. మీరేం చేస్తారని మీరు దీక్ష ఆయన రాజీనామా చేయాలనుకుంటున్నారు? డిఎస్సి అంటున్నారు. మీరు వైసీపీ నాయకులు చేసిన కనీసం విద్యార్థులు ఒక 10 మందిలో ఉన్నారా మీ దగ్గర? కనీసం 10 మందిని విద్యార్థులను పెట్టుకొని చేరు దీక్ష. ఆ 10 మంది విద్యార్థులు లేరు. అసలు విద్యార్థులు మీ దగ్గరికి వచ్చారో అడిగినారో లేదో మీకొద్దు. మీరు ఒక ప్రభుత్వంపై నిందలు మోపనీకి మాత్రమే చేస్తున్నారు కానీ
నిజాలు తెలుసుకొని మాట్లాడి చేయండి. వైసీపీ నాయకులు దీక్ష చేస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చినది. ఆ దీక్ష మీరు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు కానీ మీ పార్టీ కూడా